శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27 నవంబర్ 2024 సంవత్సరంలో బుధవారం నాడు రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఇప్పుడు చెప్పుకుందాం. మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా జరిగిపోతూ ఉంటాయి. అలాగే కాలానుగుణంగా వచ్చేటటువంటి పరిస్థితులలో మార్పులు గాని లేక ఆలోచనలలో మార్పులు గాని మీకు పూర్తి అనుకూలతతో ఉండి ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకుని వస్తాయి. మీ మాట 100% చెల్లుతుంది. ఎవరితో ఏది మాట్లాడినా అది ప్రశంసాపూర్వకంగానే ఉంటుంది. అలాగే మీ యొక్క పరువు, ప్రతిష్ట, పరపతి ఇవన్నీ కూడా పెరిగే విధంగా ఉంటుంది. మాట తీరు అంత అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే ఏదైనా పరిశోధనాత్మకమైన విషయాలలో మీకు విజయం లభిస్తుంది. శత్రువుల పట్ల మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసి మీకు మరింతగా మిత్రులయ్యేటట్టుగా చేస్తాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారన్నమాట. అలాంటి పరిస్థితి కనబడుతోంది. రుణ సౌకర్యాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. తండ్రి తరఫు బంధువులు లేదా తండ్రి గారే మీకు చక్కటి సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటారు. ఇక లాభాల విషయంలో చక్కటి లాభాల బాట ఉంటుంది. మీకు ఇప్పటికే గత కొన్ని రోజులుగా మేషరాశి వారికి చాలా చాలా బాగుంటూ వచ్చింది. ఆ బాగుండడమే ఇంకా కొనసాగుతూ ఉంది. లాభంలో ఉన్నటువంటి శనిగారి వల్ల చక్కటి లాభాపేక్ష ఉంటుంది ఏ పని చేసినా కూడా అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాజకీయాల పట్ల కొంత ఆకర్షణ ఉంటుంది. రాజకీయ లబ్ధి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. విద్యార్థులు మటుకు ఇంకా కొంచెం శ్రమ పెంచవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అనేక రకాలైనటువంటి ఆదాయాలు, లాభాలు, లబ్ధి చేకూరడము, మనశ్శాంతి పెరగడము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. దుర్గాదేవి యొక్క స్తోత్రాలు పఠించడం ద్వారా మరింతగా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలమే నడుస్తూ ఉన్నది. రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారు అనేక విధాల శుభాలను ఇస్తున్నారు. మీ యొక్క పరువు ప్రతిష్టను పెంచుతున్నారు. సన్మాన సత్కారాలు అందుకునేలా చేస్తున్నారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల నిర్వహణ అత్యద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. అలాగే సంఘంలో పరపతి బాగా పెరుగుతుంది. ప్రయోపయోగ కార్యక్రమాలు బాగా చేస్తారు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అలాగే లాభాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఔషధ సేవ వల్ల వచ్చేటటువంటి లాభం ఇంత అంత కాదు. ఎంత అనారోగ్యం ఉన్నా గానీ ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటేనే చక్కగా చాలా బాగా పనిచేసిందండి, అసలు మళ్ళీ మాకు ఆ నొప్పి తాలూకు లక్షణాలే లేవు అని చెప్తారు. అంత బాగా పని చేస్తాయి ఔషధాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా సహాయ సహకారాలు ఉన్నాయి. అన్యోన్యత పెరుగుతోంది. రాజకీయంగా లబ్ధి కలుగుతోంది. రాజకీయ నాయకులకి ఉన్నతమైన పదవులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమైనటువంటి వాతావరణం చాలా చక్కగా మీకు ఈ రోజున కనిపిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంత చక్కటి వాతావరణం గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉన్న కారణంగా మీరు చాలా చక్కటి మానసికోల్లాసంతో ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతున్నారు. చక్కగా దానిలో విజయం సంపాదించగలుగుతున్నారు. అలాగే ప్రతి పనిలోనూ కృషి మానకుండా చెయ్యండి. దైవభక్తిని పెంపొందించుకోండి. అసలు ఈ రోజున్న గ్రహస్థితికి మీకు ఖచ్చితంగా దైవభక్తి పెరుగుతుంది. దైవం మీద నమ్మకం పెరుగుతుంది. ఇంకా దైవ కార్యాలు చేయాలి అని నిర్ణయించుకుంటారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి ప్రజలని కూడా మమైకం చేస్తారు ఆ పనులలో. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు గాని, బంధువర్గ సహాయ సహకారాలు గాని, దగ్గరి ప్రయాణాల వల్ల లాభాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే రవి బుధుల బుధాదిత్య యోగం సప్తమంలో జరుగుతూ ఉన్న కారణం చేత సూర్య నమస్కారాలు చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి కృషి చేయవలసినటువంటి కాలంగా తెలియచేయడం జరుగుతోంది. మీరు దైవ కార్యాల పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు, పాల్గొంటారు. అలాగే కొంత ధనాన్ని కూడా వెచ్చిస్తారు. దూరాభార ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, చేస్తారు. అలాగే ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. అలాగే
మాతృవర్గ సహకారం కొంచెం తక్కువగా కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం తక్కువగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కొంచెం తక్కువగానే కనిపిస్తోంది. అయితే రాజకీయ నాయకులకి మటుకు చాలా చాలా ఆకర్షణ కలుగుతుంది. ప్రజలలో మీరు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ప్రజలకి, అలాగే మీరు పెట్టేటటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చాలా ఆకర్షిస్తాయి. దానివల్ల మీరు చాలా అట్రాక్ట్ అవుతారు అందరికీ. ఇది కొంచెం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ఉద్యోగ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగం పరంగా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి పై అధికారుల పట్ల. ఇక తల్లిదండ్రుల పట్ల పూర్తిగా బాధ్యత వహించండి. వారు ఓపికగా ఉన్నా, వారు ధనం సంపాదిస్తూ ఉన్నా, ఇంకా ఉద్యోగాలలోనే ఉన్నా, వారు ఎటువంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు. అమ్మ ఎలా ఉన్నావు, నాన్నగారు ఎలా ఉన్నారు, ఇలాంటి పలకరింపులు చాలా చాలా అవసరం. ఆ విధమైన తృప్తి చెందుతారు వాళ్ళు. ఆ ఒక విధమైన తృప్తి కలిగి నా బిడ్డలు నా పట్ల ఎంత ప్రేమగా ఎంత బాధ్యతగా ఉన్నారు అనేటటువంటి ఆలోచన చక్కగా వాళ్ళని మీకు ఆశీర్వదించేటట్టుగా చేస్తుంది. నా బిడ్డలు కదా నన్ను ఇలా అడుగుతున్నారు అనేటటువంటి ఆ ఆనందము మీకు అది శ్రీరామ రక్ష అవుతుంది. ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే గ్రహస్థితులు బాగలేనప్పుడు, బాగున్నప్పుడు ఎవరు అన్ని చెయ్యండి అంటే ఎవరు చేయరు. బాగలేనప్పుడు ఏది చెయ్యాలి అన్నా కూడా అందులో అన్నిటికన్నా ముఖ్యంగా ముందు వచ్చే ఫలితాలు ఏమిటండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల్ని పూజించడము, తల్లిదండ్రుల్ని సేవించడము, వారికి కావలసినటువంటి పనులు చేసి పెట్టడము అంటే సేవ. ఈ సేవా దృక్పథంతో ఉండడము, ఇలాంటి పనుల ద్వారా చాలా తొందరగా కష్టాలు తీరిపోతాయి. భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు గ్రహస్థితుల యొక్క బలాబలాలు చాలా తక్కువగా ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ విధమైనటువంటి సేవ చెయ్యండి. మనస్ఫూర్తిగా చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. చక్కటి ఆశీస్సులు లభిస్తాయి. అయితే ఆదాయ రీత్యా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా మరింత మనశ్శాంతి పొందండి. ఏ విషయంలో అయినా సరే ఓర్పు కలిగి ఉండడమే ఉత్తమం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కృషి చేస్తూ ఉంటేనే చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే మీ మనోసంకల్పం నెరవేరుతోంది. అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా వస్తున్నాయి. ధన ఆదాయం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబంలో ఐకమత్యత ఉన్నది. వివాహాది శుభకార్యాలు బాగున్నాయి, జరుగుతాయి, కుదురుతాయి. రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. మిగతా అన్ని విషయాలు కూడా ఇంకా ఏ విషయమైనా తీసుకోండి. మాతృవర్గ రీత్యా తీసుకోండి, పితృవర్గ రీత్యా తీసుకోండి, రుణాల రీత్యా తీసుకోండి, విద్యార్థులు కష్టపడే విషయంలో తీసుకోండి. ఇక ఏ విషయంలో అయినా సరే మీకు కృషి చేయాల్సిందే. మీరు ఉద్యోగంలో మీ పై అధికారుల పట్ల కొంచెం వినమ్రంగా ప్రవర్తించండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. అంటే మీరేదో మేము ఏదన్నా మాటలు అంటామా అని కాదు. ఒక్కొక్కసారి ఆ భావవేశం అలా అనిపిస్తుంది. ఎందుకు అంటున్నారు వీళ్ళు మన్ని అని టపక్కన ఉన్నమాట అంటారు. అలా అనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాక్కుని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వాహనాల పైన ప్రయాణం విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండండి. వాహనాల కొనుగోలు అమ్మకాలు కూడా వీలైతే ఆపేసేయండి. అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వారు కానీ ఐరన్, ఈ తుప్పు, సీసాలు, చిత్తు కాగితాలు, ఇలాంటి కలప, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కానీ మందకొడిగా సాగుతాయి వ్యాపారాలన్నీ. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే గ్రహస్థితులు కేవలం 3 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి ఈ రోజున. మరి ఇలా ఉన్నప్పుడు మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఆ ఫలితాలు కూడా జరుగుతాయి కదా. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, లేదా నవధాన్యాలని దానం ఇవ్వడం, కొంచెం కొంచెంగా తీసుకుని నవధాన్యాలు దానం ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధనము విషయంలో రాబడి బాగున్నంత మాత్రాన మిగతా అన్ని బాగుంటాయని లేదు. మిగతా అన్ని సమస్యలుగా ఉండొచ్చు. ధనము మనకి కాస్త కళ్ళనీళ్లు తుడిచే విధంగా వచ్చి ఉండొచ్చు. అన్నంత మాత్రాన అన్ని బాగున్నాయి అని చెప్పుకోవడానికి రాదు. ఏ దానికి ఆ దానికే. చక్కగా పనులలో అభివృద్ధి కనిపిస్తూ ఉండాలి. ఇంత శుభకార్యాలు జరగాలి. ఆ దిశగా మన యొక్క మాటలు వెళ్తూ ఉండాలి. అలాగే మనము ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా గాని ఓర్పు 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 ఓర్పే ప్రధాన మంత్రంగా జపించండి. మీకు ఎన్నో విధాలుగా ప్రశాంతత లభిస్తుంది, అభివృద్ధి కూడా కనబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సామెతని ఈ రోజు వర్తింపజేయవచ్చు. మీరు ఎంతగా కృషి చేస్తారో అంతగా ఫలితాలు ఉంటాయి. మీరు ఏమి చేయకపోతే ఏమీ ఉండవు. కొంచెం కృషి చేస్తే కొంచెం ఫలితమే ఉంటుంది. ఆ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. కొంచెం కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సంతానం పట్ల మీరు ఇప్పటి వరకు చూపించినటువంటి ప్రేమాభిమానాలు, బాధ్యత, ఓర్పుగా ఉండడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు తిరిగి సంతృప్తిని కలగజేస్తున్నాయి. చాలా చక్కటి సంతృప్తితో ఉంటారు. ఏదైనా మీరు దీక్ష తీసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే రాజకీయాల పట్ల కొంత లబ్ధి కలిగే విధంగా ఉంది. రాజకీయ నాయకులకి బాగుంది అని చెప్పచ్చు. అలాగే పుట్టింటి వారి విషయంలో ఎవరైనా గాని, స్త్రీ పురుషులు ఎవరైనా గాని, పుట్టింటి వారి విషయంలో కొద్దిగా సహాయ సహకారాలు అందించే విధంగా ఉండండి. మీరు చిన్న పిల్లలైతే మీరు ఏమి చేయలేరు. మీరు కొంచెం పెద్దవారైనట్టయితే, వ్యక్తత తెలిసిన వారైతే ఏదో విధంగా సాయితగా ఉండండి. తల్లిదండ్రుల పట్ల కొంచెం బాధ్యతగా మెలగండి. చాలా సంతృప్తిగా ఉంటారు తల్లిదండ్రులు. అదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. గ్రహస్థితులు అంతగా అనుకూలం లేనప్పుడు మనము తప్పనిసరిగా కొన్ని రెమెడీస్, ఇన్స్టెంట్ ఫలితాలు వచ్చే రెమెడీస్ పాటించుకోవాలి. ఆ విధంగానే ఇవన్నీ తెలియజెప్తూ ఉన్నాను. నవధాన్యాలని కొంచెం తీసుకోండి, కొంచెంగా తీసుకోండి. గోధుమలు, అలాగే కందులు, పెసలు, మినుములు, శనగలు, ఉలవలు, అల్సందలు, నల్ల నువ్వులు, బొబ్బర్లు, ఇట్లా వీటన్నిటిని తీసుకొని కొంచెం పరిమాణంలో తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. చాలా మేలు జరుగుతుంది, చాలా చక్కటి మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియచేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థులకైతే చాలా చాలా బాగుంది. చక్కటి ఉన్నత విద్యలోకి వెళ్తారు వాళ్ళు అని కూడా చెప్తూ ఉన్నాను. కన్యారాశి అద్భుతమైన కాలము కన్యారాశికి జరుగుతోంది అంటే అది అతిశయోక్తి కాదు. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు జరుగుతాయి. మీ మాట విలువ బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నిట్లలోనూ మీ కృషి ఫలించి మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. పెద్దల యొక్క ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. తోటి ఉద్యోగస్తుల శుభాభినందనలు అందుకుంటారు. గృహములో ఐకమత్యం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మనస్సంకల్పం నెరవేరుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలము. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలము. అలాగే సంకల్పం కూడా చేసుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. తండ్రి గారి వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. పిత్రార్జితాలు కూడా అందేటటువంటి అవకాశం ఉంది. వాహనాల వల్ల లాభాలు కలుగుతున్నాయి. చక్కటి వాహన లబ్ధి కలుగుతోంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక పూర్తిగా అన్ని బాగున్నట్టేనా అండి అనే సందేహం వస్తుంది. భార్యాభర్తల మధ్య ఐకమత్యం, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్ విషయంలో ఓర్మి కలిగి ఉండాలి. ఈ విషయం కూడా జాగ్రత్తగా ఉండండి. రాశిలో కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, ఈ ఇద్దరూ కూడా మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే మిగతా గ్రహాలు యొక్క బలాలు చాలా చాలా బాగున్న కారణం చేత కొద్దిగా తగ్గుతుంది దుష్ట ఫలితం. మీరు ఎప్పుడైతే దుర్గా అమ్మవారికి పూజ, గణపతి ఆరాధన చేసుకుంటారో ఆ కాస్త మేర ఉండేటటువంటి బాధలు, ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అలాగే దుర్గమ్మ వారిని, గణపతిని ప్రార్థించండి. అనేక విధాల అభివృద్ధి పొందండి. చాలా చాలా బాగున్న రోజు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలవండి. భవిష్యత్ ప్రణాళికలు తీర్చిదిద్దుకోండి. అనేక రకాలుగా అనుకూలమైనటువంటి రోజు. తులారాశి వారికి అనుకోకుండా కలిసి వచ్చేటటువంటి అదృష్టం ఒక విషయంలో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ జన్మజాతకంలో ట్రేడింగ్ మీకు అనుకూలంగా ఉండి మీరు ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఈ రోజును కూడా పెట్టుబడులు పెట్టచ్చు. బాగున్నటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతుంది. అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఈ విషయం చాలా చాలా బాగుంది. అలాగే గృహంలో మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. మీరు చేసేటటువంటి నిర్ణయాలకి తిరుగు లేకుండా ఉంటుంది. అందరూ హర్షిస్తారు, ఆమోదిస్తారు, అలాగే ఆచరిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి.
అయితే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక శత్రువులు సైతం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటారు, ఇన్నాళ్ళు మా మీద కోపం ఉంది కానీ అవన్నీ మర్చిపోండి, మీ వల్ల మాకు ఈ రకమైనటువంటి హెల్ప్ కావాలి, ఇంకెప్పుడు మీ పట్ల ఈ శత్రు భావనతో ఉండము అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రకంగానే మీ యొక్క అనుకూల స్పందన కూడా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి అంతగా లబ్ధి కనబడడం లేదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అంత అనుకూలత లేదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కించిత్ జాగ్రత్తలు వహించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మీరు అనుకున్న ప్రయాణాలు అనుకున్నట్టుగా చేస్తారు, వాటిని సక్సెస్ చేసుకుంటారు. ఏ పని నిమిత్తమై మీరు వెళ్ళాలి అని సంకల్పించుకుంటారో అది సిద్ధిస్తుంది. అలాగే ఈ వాహనాలతో వ్యాపార వ్యవహారాలు చేసేవారు కించిత్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీరు చేసేటటువంటి దాన ధర్మాలు స్థాయికి మించి మీ స్థితికి మించి చేయకండి. ధనము విషయంలో ఒకసారి చేయి జారిందంటే మళ్ళీ తిరిగి ధనాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అయితే ధనము విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా దాన ధర్మాల పేరుతో ఖర్చు అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంచెం అదుపులో ఉండవలసిందిగా, అదుపు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా మీకు మంచి కాలం నడుస్తోంది అని చెప్పి మీరు భావించవచ్చు. మాట తీరు చాలా చక్కగా ఉంటుంది, గౌరవప్రదంగా. దానివల్ల 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా బాగుంది అని చెప్పచ్చు. ఎప్పుడైతే రాశిని గురువుగారు చూస్తున్నారో మీరు ఏ పని ప్రారంభించినా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మీ మాటకి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. అంటే ధనయోగాలు చాలా బాగున్నాయి. వివాహాది శుభకార్యాలకి అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇది కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తున్నాయి. రాజకీయంగా బాగుంది. రాజకీయ నాయకులకి కూడా చక్కటి లబ్ధి కలుగుతోంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. వ్యాపార భాగస్వాములు బాగున్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగున్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందం కలిగించేటటువంటి రోజుగా ఈ రోజును తెలియజెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తలు తీసుకునే అంశంలో సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. వీలైతే ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే కీర్తి ప్రతిష్టల విషయంలో ఊరికే ముఖస్థుతిగా పొగిడేవారు మన పక్కన చేరుతున్నారా, లేక నిజంగానే మనము చేసినటువంటి కృషికి మంచి ఫలితాలు వచ్చి మనని అభినందిస్తున్నారా అనేది ఒక్కసారి నిశితంగా పరిశీలించుకోమని సూచన చేస్తూ ఉన్నాను. మన పక్కనే ఉండి మనని ములగ చెట్టు ఎక్కిచ్చే వారు కూడా ఉంటారు. మనము ఉబ్బి తబ్బిబ్బైపోయేటటువంటి స్థితిలో కింద పడేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతో. కాబట్టి ఇదొక్క విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీరు చేసేటటువంటి పరిశోధనలు కానీ, మీరు వాడేటటువంటి ఔషధాలు కానీ చక్కటి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని మీరు చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అంత చక్కగా ఆదాయ మార్గాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది కూడా. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారా మీ మానసికోల్లాసం పెరుగుతుంది. నవధాన్యాలు వీలైతే దానం ఇవ్వండి. అనేక రకాలుగా మీకు అభివృద్ధి అనేది ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందంజలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సామెతని గుర్తు చేసుకోవాలి. మీరు ఎంత కృషి చేస్తూ ఉంటారో అంత చక్కటి ఫలితాలు ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట శుభకార్యాలు జరగడానికి చాలా వరకు శుభ శ్రీకారం చుడతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. గృహంలో చక్కటి ఐకమత్యం ఉంటుంది. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. పై అధికారుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఓర్పుగా ఉండండి. ఏదైనా మిమ్మల్ని మందలించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంచెం ఓర్పుగా ఉండడం వల్ల ఈ పరిస్థితిని మీరు చక్కగా అధిగమించవచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అనేక రకాలుగా మీరు ఒక సమర్థతతో, ఒక నిపుణతతో, ఒక చాకచక్యంతో ఉద్యోగ నిర్వహణ చేస్తూ ఉంటారు.
ఇది గుర్తించడానికి పై అధికారులు ఇంకా కొంచెం సమయం పడుతుంది. కానీ మీ యొక్క నిర్వహణ సామర్థ్యం అత్యద్భుతంగా ఉంది అని చెప్పి మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని అభినందిస్తారు. ఊహించని విధంగా ధన లాభాలున్నాయి. మాట వల్ల, వస్త్రాల వల్ల, వస్తువుల వల్ల, సంపద వల్ల మీకు చక్కటి మానసికోల్లాసం కలుగుతూ ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం శరీరానికి కష్టం కలిగించే కాలంగా తెలియచెప్పచ్చు. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా నీటి చలమల వద్ద కానీ, నీటి ప్రాంతాలలో కానీ కొంత సమయాన్ని గడిపేటప్పుడు లేదా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలతో కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. కొంచెం కోపాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. సంతానం పట్ల ఓర్పుగా ఉండండి. అలాగే ఏదైనా దత్తత సంతానం మీకు ఉన్నట్లయితే, ఎవరినైనా మీరు ఈసరికే దత్తత తెచ్చుకున్నట్లయితే కొంచెం వారి విషయంలో ఓర్పు కలిగి ఉండండి. చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. సొంత సంతానం విషయంలోనూ ఓర్పు కలిగే ఉండాలి. అలాగే దత్తత తెచ్చుకున్నటువంటి సంతాన విషయంలో కూడా అధిక ఓర్పు కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరన్నా దత్తత తీసుకుందాము అని నిర్ణయించుకున్నట్లయితే కూడా ఇప్పుడు అంత అనుకూలమైన కాలం కాదు, ఇంకా కొంతకాలం వేచి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాల కృషిని ఇంకా కొంచెం పెంచండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా పనులలో ఆటంకాలు జయించబడి సజావుగా ముందరికి వెళ్ళి చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి చాలా చాలా అనుకూలమైన కాలం నడుస్తోంది. వీరికి మాట పరపతి పెరుగుతుంది. అలాగే పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా చాలా సంతోషిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తలు కూడా వింటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తిగా ఉంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాటిని భద్రపరుచుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. అనేక విధాల లాభాలు. ఆరోగ్యం బాగుంది, మిత్రులు బాగున్నారు, బంధువులు బాగున్నారు, పితృవర్గ రీత్యా కూడా బాగుంది. అనేక విధాల ఆనందం వెలువిరుస్తోంది. సంతోషకరమైనటువంటి వార్తలు, సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా మీ ఇంట చక్కగా శుభకరంగా సాగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గృహంలో సమిష్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకుని వచ్చి అప్పుడు మీరు మీ నిర్ణయాలు తెలియజేయండి. ఇది చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఈసరికే ఎవరన్నా డైవర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే డైవర్స్ అయిపోతాయి. అయితే ఇంకొకసారి పునరాలోచించండి. ఇప్పుడు తీసుకోవడం అవసరమా? కొద్ది రోజులు ఇంకా ఓర్పు కలిగి ఉందాము. ఎక్కడ సమస్యలు లేవు, ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలేవో ఇక్కడే పడదాము. ఇలా అనుకొని మీరు ఆలోచించుకుని డైవర్స్కి కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది అని ఒక సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టమైతే పాటించండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. చక్కటి అభివృద్ధికరమైన కాలం నడుస్తోంది. ఉద్యోగంలో కూడా ఉన్నతి ఉంది. కృతజ్ఞతాపూర్వకంగా ఒక భక్తి పూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి కొంచెం మంచి కాలం నడుస్తోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా మీకు అనేక రకాలైన సౌకర్యాలు దొరుకుతాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉండడము, మీరు కోరుకున్న స్థాన చలనము, కోరుకున్న ప్రదేశానికి, అలాగే మీ పై అధికారుల అండాదండ, మీ తోటి ఉద్యోగస్తుల అండాదండ లభించడము, ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతాయి. అలాగే వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా కూడా చాలా చక్కటి అనుబంధము పెరుగుతోంది. అలాగే అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. ఒకవేళ పిత్రార్జితం రావాలి అనే పరిస్థితులు ఈసరికే ఉన్నట్టయితే ఖచ్చితంగా పిత్రార్జితం వస్తుంది. అయితే అర్ధాష్టమంలో నడుస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచార దోషం చేత ఒక్కసారి గురువు గారికి అభిషేకం చేయించుకోండి. సాయిబాబా గారి గుడికి వెళ్ళొచ్చు, లేదా దత్తాత్రేయుడి గుడికి వెళ్ళొచ్చు, శ్రీరాముని యొక్క గుడికి వెళ్ళొచ్చు. మీరు ఏ గుడికి వెళ్ళినా అది గురువు స్థానం అయి ఉండాలి. అలాగే పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి. శనగలు చక్కగా ఉడకబెట్టి వాటిని రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు పొద్దున శుభ్రంగా కడిగి వాటిని ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టిన శనగల్ని కొంచెం తాలింపులో వేయాలి. వేసి అప్పుడు దైవానికి నివేదన చేయాలి. దైవానికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని
10 మంది భక్తులకి పంచిపెట్టాలి. ఇది మీరు ఆలయంలో అయినా చేయవచ్చు, లేదా మీ గృహంలో అయినా చేయవచ్చు. ఆలయంలో చేసినట్టయితే అక్కడ పూజారులకి ఇచ్చి చెయ్యమనాల్సి వస్తుంది. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని చూసుకుని మీరు ఆ రకంగా ప్రవర్తించండి. బాబా గారి గుళ్ళో గాని, దత్తాత్రేయుడి గుళ్ళో గాని ఈ విధంగా శనగల నివేదన చేసి భక్తులకి వితరణ చేయడం ద్వారా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే శనిగారికి కూడా ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. నవగ్రహాలలో ఉన్న శనిగారికి మీకు ఈ 2 పరిహారాల వల్ల అత్యధికమైనటువంటి విశేష ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడిప్పుడే గ్రహస్థితులు బాగుండడం మొదలు పెట్టాయి కాబట్టి ఇక రాంగ మరింత బాగా ప్రశంసనీయంగా మీకు రోజులు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి అనుకోకుండా పబ్లిక్ రిలేషన్ పెరుగుతోంది. అలాగే మీ పట్ల కొంత ఆకర్షణ పెరుగుతోంది. చాలా మంది మీ మాటలకి గాని, మీ చేష్టలకి గాని, మీ ప్రవర్తనకి గాని, మీ క్రమశిక్షణకి గాని ఆకర్షితులయ్యి మీలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రశంసలు అందుకోవడం గాని, ఇట్లా మానసికోల్లాసం కలగడం గాని లేదు మీనరాశి వారికి. ఎందుకంటే గ్రహస్థితులు చాలా వరకు వ్యతిరేకంగా ఉన్న కారణం చేత వీరు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితే వస్తోంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొంచెం గ్రహ గతులు మారాయి. చంద్రుని యొక్క స్థితి గాని బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి గాని బాగుంది. అనేక రకాలుగా మీకు ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో ధనము లోటు లేకుండా వస్తోంది. ఇవి మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి. అయితే మిగతా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు కలిగే ఉండాలి. అయితే ఒక్కొక్కటి మనకి అనుకూలంగా వస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఓర్పుగా ఉండి పూర్తి అనుకూలత చెందించుకోవాలి. అందుకు గాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించుకోవాలి. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవాలి. కుజగ్రహానికి కూడా మరిన్ని సార్లు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవాలి. దుర్గా సప్తశతి చదువుకోవాలి. వినాయక ఆరాధన చెయ్యాలి. వీలైతే ఒకసారి వినాయకుడి గుడిలో కూడా మీరు పూజ చేయించుకోండి. ప్రత్యేకంగా గరికతో పూజ చేయించండి. చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉండ్రాళ్ళు నివేదన చేయించండి. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. మనం ఎంత కఠినమైనటువంటి పనిని నెరవేర్చుకోవాలనుకున్నా, అది ఎంత కష్టతరమైనదైనా ఒక్కసారి గణేశుడికి నమస్కారం చేసుకుని గుప్పెడు గరిక ఆయన తల మీద పెట్టి కొన్ని ఉండ్రాళ్ళు గనక నివేదన పెట్టినట్లయితే చక్కగా ఆయన మన అనుగ్రహిస్తాడు. మన కృషి ఫలిస్తుంది. ఎంత కఠినతరమైన పనులైనా కూడా సజావుగా అయిపోతాయి. అయితే ప్రతిసారి అయిపోతాయా అంటే మన గ్రహ స్థితులు కూడా మనకు అనుకూలించాలి. అలా అనుకూలించినప్పుడే దైవం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి ఇక్కడ దైవం అనుకూలించడానికి ముందర గ్రహస్థితులని అనుకూలం చేసుకుని అప్పుడు దైవానుగ్రహానికి వెళ్ళండి. చాలా వరకు మీకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ చెప్పిన పరిహారాలలో కొన్నైనా పాటించండి. మనశ్శాంతితో ఉండండి. ప్రతి అంశంలోనూ ఓర్పు కలిగి ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.